రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. అక్కడ విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తే ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. గురుకులాల్లో 49 మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం కనీసం విచారణ చేయలేదన్నారు. చాంపియన్లను తయారు చేయాల్సిన సంక్షేమ హాస్టళ్లు సవాళ్లను తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభ హాస్టళ్లుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గురుకుల పాఠశాలల లోపల బీఆర్ఎస్వి కార్యకర్తలందరూ కూడా అన్ని గురుకుల పాఠశాలను కూడా సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే స్కూల్ లోపల ఇవాళ నారాయణ శ్రీ చైతన్యకు తలదన్నే విధంగా పేద విద్యార్థులందరికీ ఐఐటి ఎంబీబీసీ సీట్లు సాధించాలని చెప్పి అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం 1,20,000 రూపాయలు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఖర్చు పెడితే ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఇవాళ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇవాళ సంక్షేమ శాఖ నడుస్తూ ఉన్నది. మీ ఆధ్వర్యంలో జరిగే గురుకుల పాఠశాలలు గిట్టనే ఉంటాయా? ఇలా వీళ్ళు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే శక్తి ఇవాళ మీకున్నదా? వీళ్ళనే మీరు చూసుకుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏడా ముందుకు తీసుకెళ్తారు? ఒక్కొక్క పాఠశాలలో స్పోర్ట్స్ కిట్స్ వాళ్ళకి ఏం లేవు, ఒక వాలీబాల్ లేవు, ఒక క్రికెట్ కిట్ లేవు, ఆడుకోవడానికి ఏం లేవు. అలాంటి చిన్నపిల్లలకే స్కూల్లో విద్యార్థులకు మీరు ఇవ్వని వాళ్ళు రేపు మీరు ఏ విధంగా ఒలింపిక్స్ కండక్ట్ చేసేంత శక్తి మీకున్నదా? మొత్తం ఇవాళ విద్యను మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. శాఖలను మీ దగ్గర పెట్టుకుని మొత్తం ఇవాళ గురుకులాలని ఇవాళ విచ్ఛిన్నం అయిపోయినాయి. ఇవేనా మీరు నిర్వహించే శాఖ? ఇట్లానే ఉంటుందా? మీకు చేత కాకపోతే తప్పుకోండి. మీకు పని భారం అయితే వేరే మినిస్టర్కి ఇవ్వండి. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి. మంత్రి కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయండి. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 49 గురుకుల సంక్షేమ హాస్టళ్లలో మరణాలు జరిగినాయి. 49 మరణాలు జరిగినాయి. 900 పైచిలుకు విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలై అనారోగ్యం పాలైతే కనీసం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దగ్గర ఎంక్వైరీ లేదు, సమీక్ష లేదు, కనీసం సమాచారం లేదు, వాటిపైన అవగాహన లేదు. కేఆర్ గారి హయాంలో గురుకుల పాఠశాలలు అన్నా గురుకుల విద్యాలయాలు అంటే ఎవరెత్తి శిఖరాన్ని తాకితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 11 నెలల పాలనలో అధపాతాళానికి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇలా ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది? ఇలా విద్యా కమిటీ వేసిండ్రు. విద్యా కమిషన్ ఎందుకు మాట్లాడతలేదు? ఆనాడు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడిండ్రు కదా. విద్యా కమిషన్ ఏం చేస్తుంది? ఎందుకు తిరుగుతలేదు? రిపోర్ట్ ఏమైంది? రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ నిలయాలు అయిపోయిన తర్వాత ఛాంపియన్లను ర్యాంకర్లను అందించాల్సిన సంక్షేమ హాస్టళ్లు ఇళ్లకు శవాలు పంపించే కేంద్రాలుగా మారిపోయిన తర్వాత ఏడాది రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు సంక్షేమ హాస్టళ్లు ప్రభుత్వ పాఠశాలలు మొత్తం పూర్తిగా కూడా అధ్వాన స్థితికి మారిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీకు ఆదాయం కలగడానికి అవకాశం ఉంది, ఆదాయాన్ని కలగడానికి తీరిక ఉంది, కానీ ఢిల్లీ పోయి పెద్దల్ని కలవడానికి నీకు సమయం దొరుకుతుంది. కానీ సంక్షేమ హాస్టల్ని మీరు ఎందుకు సందర్శిస్తలేరు? దీని మీద ఎందుకు సమీక్ష చేస్తలేరు? ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మీకు ఎందుకు చేస్తలేరు? ఎందుకు మీకు ఈ వర్గాల పట్ల మీకు అంత ఏహభావం? ఎందుకు ఈ సంక్షేమ హాస్టల్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు? దీన్ని సమీక్షించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది అంటే మరి గత ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా సంక్షోభ హాస్టల్గా తయారైనందుకు నిదర్శనమే ఈరోజు మనం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. ఈ దుస్థితి ఏర్పడడానికి కారణం ఏందని మేము గ్రౌండ్ స్థాయిలో తిరుగుతా ఉంటే ఇష్యూను సైడ్ ట్రాక్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్పితే చిత్తశుద్దితో మరి విద్యార్థులకు జరుగుతున్న విషయాల పట్ల మరి ఏమాత్రం కూడా కనీస ఇంట్రెస్ట్ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. 8వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాలన్నింటినీ కూడా తప్పకుండా ఎండగడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ యొక్క విద్యార్థులకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సిద్ధంగా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది రాజకీయం కోసం కాదు, విద్యార్థుల సంక్షేమం కోసమే మేము తిరుగుతున్న విషయాన్ని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తాం. అన్నంలో అది పురుగులు కూడా వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, ఇలాంటి వాసన అసలు పడతలేదు సార్. వాటర్ ప్రాబ్లం, ఒక్కొక్కసారి వాటర్ రాకపోతే 1 వీక్ 2 వీక్స్ ఇంటికాడ ఉంటారు సార్. చాలా మంది సిక్ అయిపోతారు సార్. ఇక్కడ మేము చాలా సఫర్ అవుతున్నాం సార్.
అంటే మీకున్న సమస్యలు ఏందమ్మా? వాటర్ లేనప్పుడు ఫేస్ వాష్ కట్టుకుంటాం సార్, స్నానం కూడా చేయలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. గోడలు కూడా ఇంట్లోనే ఉన్నాయి గోడల్లో కంపెనీ వాళ్ళు ఏం ఎట్లా వస్తారో కూడా తెలియదు సార్ అబ్బాయి. అంటే ఫుడ్ ఎట్లుందమ్మా? ఫుడ్ గురించి అదే స్టోన్లు వస్తాయి సార్, స్టోన్స్ వస్తాయి సార్. ఒక్కొక్కసారి మంచిగా చేశారు సార్, అవి ఐడెంటిఫై కూడా చేయలేం సార్. అది కూడా మేము తిన్నప్పుడు రాళ్ళు వచ్చినప్పుడు మేము మేడం కంటే ఏం కాదు మా ఇంట్లో రాళ్ళు పాములు వస్తాయి సార్, పాములు వస్తాయి సార్. అడిగి గోడ కూడా లేదు సార్, చాలా పాములు వస్తాయి. హాస్టల్లోకి వస్తాయి, ఇటు గిట వస్తాయి సార్. ఒక అమ్మాయికి పాము నాకు వెళ్ళింది సార్, ఒక అమ్మాయికి 6th క్లాస్ అమ్మాయి సార్. అటు సైడ్ పాములు చాలా వస్తాయి. మేము గేమ్స్ కూడా ఆడడం సార్, స్పోర్ట్స్ డ్రెస్ కూడా లేదు. పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు ఎలర్జీ చాలా అవుతుంది సార్. కానీ వాళ్ళకి చాలా మందికి ఎలర్జీ అవుతుంది సార్. చాలా మంది వాళ్ళు కొందరు స్నానం చేస్తారు, కొందరు స్నానం చేయకుండానే ఉంటారు సార్. చెత్త మొత్తం ఈయనే కాలబెడతారు సార్. వాసన వస్తుంది సార్. డ్రైనేజ్ వాసన అంటే ఇక్కడనే సార్, ఇక్కడ వస్తుంది మరి అక్కడ అక్కడనే కిచెన్ తెలుగులో పప్పు కూడా వాటర్ ఉంటుంది. వాటర్ కిందకి వెళ్ళి మోసుకోవాలి, వాటర్ రాలేదు, ట్యాంక్స్ కూడా ప్రాపర్గా క్లీన్ చేయరు. అందరికి పిల్లలకి ఇన్ఫెక్షన్ అయిపోతూనే ఉంటారు, ఎవరో ఒకరు సిక్ అయితేనే ఉంటారు. పాములు వస్తాయి, దోమలు వస్తాయి, ప్లస్ స్మెల్ కూడా గలీజ్గా వస్తాయి. డ్రైనేజ్ ఒక్కొక్కసారి అయితే ఫుల్ స్మెల్ వస్తుంది సార్. పేరెంట్స్ వచ్చి కూడా కంప్లైంట్ ఇస్తారు కానీ ఏం రియాక్షన్ ఉండదు. ఒక్కొక్కసారి మా ఉండరు, అప్పుడు చెప్తాము కానీ ఏం సపోర్ట్ చేయరు. ఆంటీస్ వాష్రూమ్స్ క్లీన్ చేయరు, వాష్రూమ్స్ గలీజ్గా ఉంటాయి. వాష్రూమ్స్ రావు, ఒక్క వాష్రూమ్లో వస్తే అందరం దాంట్లోనే ఫిల్ చేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ అవేం వేయరు, శానిటైజింగ్ ఫెసిలిటీస్ లేవు. ఇంకా హ్యాండ్ వాష్కి సోప్స్ కూడా పెట్టారు సార్. ఒకసారి పెడితే 1 వీక్ అట్లా పెట్టారు. ఫుడ్లో పప్పు వాటర్ ఉంటుంది. ఫుడ్లో అప్పుడప్పుడు స్టోన్స్ వస్తే మేడం చూపిస్తే మిస్టేక్స్ అప్పుడప్పుడు అయితే అట్లా అంటారు.